హలో స్టూడెంట్స్, నాన్ వాలటైల్ సొల్యూషన్ ని సాల్వెంట్ లో కలిపితే వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. కానీ క్వశ్చన్ ఏమిటంటే రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ దేనికి ఈక్వల్? సొల్యూట్ మోల్ ఫ్రాక్షనా, సాల్వెంట్ మోల్ ఫ్రాక్షనా? ఇది బోర్డ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ రివీల్ చేస్తున్నాను. క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్, రౌల్ట్స్ లా స్టేట్స్ దట్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దీనిని ఫార్ములాతో గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఆన్సర్ ను ముందుగా గెస్ చేయండి, లాక్ చేయండి. ఎస్, ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ 1 రిలేటివ్ లోయరింగ్ ఈక్వల్ మోల్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఆప్షన్ 2 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. ఆప్షన్ 3 లోయరింగ్ ఈక్వల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఆప్షన్ 4 లోయరింగ్ ఈక్వల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. రిలేటివ్ లోయరింగ్ అన్న పదాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆన్సర్ ఏదో లాక్ చేయండి. ఆన్సర్ ను రివీల్ చేస్తున్నాను. ఎస్, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. దట్ ఈస్ ఫార్ములా P0 minus P divided by P0 equal to X solute. అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇది డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ కి ఇంపార్టెంట్ రౌల్స్ లా. ఓకేనా? ఈ లైన్ లో గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ లోయరింగ్ ఈక్వల్ టు ఎక్స్ సొల్యూట్. ఇది గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎక్సలెంట్, వెరీ గుడ్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈక్వల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఇది మనము డెఫినేషన్ గా గుర్తుంచుకో. ఇక ఫార్ములాని నోట్బుక్ లో బాక్స్ చేసి రాసుకోండి. ఇప్పుడు 9th క్వశ్చన్ లో న్యూమరికల్ ఛాలెంజ్ ఉంటుంది. ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కి రెడీనా? నెక్స్ట్ మనం 9th క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. మీరు ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని మీరు చూసి నేర్చుకోండి, టాప్ మార్క్స్ పొందండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు న్యూ సిలబస్ లో మనం కెమిస్ట్రీని అందిస్తున్నాం. ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.